నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ వెల్లడి. తమ మధ్య విద్వేషాలు నెలకొనేలా ప్రవర్తిస్తున్న వారిని ఎదుర్కొంటూ న్యాయపరంగా ముందుకెళతాం. తమకు మద్దతు తెలియజేసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన కడప మొబైల్ షాప్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నాయకులు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడం తగదు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ బీసీ నేతల మండిపాటు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగడం పట్ల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు కడప నగరం 23వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని హరిప్రసాద్ నిర్వహించారు. ఈ పద్యంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను అందించారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా పెన్షన్ మొత్తం పెంపు, తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం తదితరాలు ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. అంతేకాకుండా కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు. రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే కొప్పర్తి పారిశ్రామిక వాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా 15 రూపాయలతో 3 పూటల భోజనం, పేదలకు 5 లక్షల ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తదితర పథకాల కారణంగా ప్రజలు మరో 30 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బలిజ నేత నాగరాజ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మాట్లాడి మిమ్మల్ని సంతోషపెట్టి పోవాలి. ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి. మీకు తల్లి వందనము ఎన్టీఆర్ ఏదైనా పెన్షన్ తీసుకుంటాం 4,000 కోడలు కానీ కూతురు కానీ టైం ఉంది. ఇంకా పేర్లు ఉన్నాయా? ఇలా నీ పేరు ఏం పేరుమా? పర్వీన్ అన్నా చూడు. హుసేన్ బి కానీ పర్వీన్ కానీ ఇల్లు ఉన్నదా? వస్తుందా? వచ్చిందంట. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం 22వ డివిజన్లో ఈ దినం 3వ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడికి పోయినా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 చేయడం కానీ, అదేవిధంగా వికలాంగులకు 15,000 వరకు చేయడం కానీ, తల్లికి వందనం అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా డబ్బు 15,000 రావడం కానీ, ఇవన్నీ కూడా జరిగే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగే డబుల్ ఇంజన్ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఎక్కడికి పోయినా స్వాగతిస్తున్నారు. అన్నా ఇంతకుముందు ఒక తల్లికి వందనం ఒకరికి కూడా వచ్చేది కాదు, ఈ దినం 3కి వస్తూ ఉందని. అదేవిధంగా మేము చెప్తున్నాం, అమ్మ ఇదే కాదు, మీకు ఈ సంవత్సరం పోతే ఉద్యోగాలు వద్దన్నా వస్తాయి. మనకు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికే బిగిన్ అవుతుంది ఒక 2-3 నెలల లోపల. అదేవిధంగా కొప్పర్తిలో అయితే ఎన్నో ఇండస్ట్రీ వచ్చాయి. చాలామంది పిల్లలు బస్సులో అక్కడికి పోయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీస్ కోసమని మా లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇతర దేశాలకు కూడా పోయి అక్కడ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి తేవడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడా జరగలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఉంటే కూడా మా నాయకుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ఈ దినం అన్నా క్యాంటీన్, ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు పాల్గొట్టారు, మేమే అడ్డుకున్నాం. ఈ దినం 15 రూపాయలకు 3 పూట్ల మంచి నాణ్యమైన భోజనం పెడతా ఉన్నారు. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇండ్లు రెడీగా ఉన్నాయి, ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా మహిళలందరూ ఇంట్లో దేవాలయాలు పోవాలన్నా, ఇంట్లో అత్తగారింటికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా,
ఫ్రీగా బస్సులో పోయే ఏర్పాట్లు స్త్రీశక్తి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశాన్ని ఇంకా 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రజలందరూ. కాబట్టి తప్పకుండా మా నాయకుడికి తప్పకుండా 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఇంకా ఎంతో డెవలప్ అవుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. అది సర్దిద్దుతో మళ్ళీ ముందుకు పోతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. విధమ అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, తాగడానికి నీళ్లు ఏమీ ఇబ్బంది లేకుండా మనకు కూడా దాదాపు నిన్న ఈ ఎమ్మెల్యే గారు 780 కోట్లది వాటర్ నుంచి మనకు మున్సిపాలిటీకి నీటి సమస్య లేకుండా చేయాలని కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే నాయకుడు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కటి కూడా విద్య అయితే ఎంత డెవలప్ అయిందో మనకు ఆశ్చర్యంగా ఉంది. తమ జీవనోపాధి కోసం మొబైల్ ఫోన్ల వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న తమపై విద్వేషాలు నెలకొనేలా ప్రవర్తిస్తున్న వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటూ న్యాయపరంగా వాటిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కడప మొబైల్స్ షాప్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. కడప మొబైల్ షాప్స్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు, టెక్నీషియన్లు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని కలిసి తమ మద్దతు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా తాము కడప నగరంలో మొబైల్ షాప్స్ టెక్నీషియన్స్గా జీవనం సాగిస్తున్నామని, ఈ క్రమంలో తమకు ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించాలన్న ఉద్దేశంతో 2024లో అసోసియేషన్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అసోసియేషన్ నిబంధనల మేరకు నడుచుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలో నగరంలోని కొంతమంది అక్కడక్కడ అరాచక శక్తులు తమ మధ్య ఘర్షణలు నెలకొనేలా మత విద్వేషాలు చోటు చేసుకునే కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈ తరుణంలో స్థానికంగా మద్దతు కోసం ప్రయత్నిస్తూ స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత వాసును కలిసి తమ సమస్యలను వివరించామన్నారు. వారి నుంచి అన్ని విధాల భరోసా లభించిందని సందర్భంగా పేర్కొన్నారు. తమను ఇబ్బందులకు గురి చేసే వారికి ధీటుగా సమాధానమిస్తూ అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంగా ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాసరెడ్డి అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మొబైల్ షాప్ యజమానులు ఇంకా టెక్నీషియన్లు పాల్గొన్నారు. కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఆ సమస్యల కోసము మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారికి అలాగే వాసన గారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సమస్య గురించి వాళ్ళకి వివరంగా చెప్పగా వాళ్ళు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉంటామనే ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషము. అలాగే కొంతమంది ఈ అసోసియేషన్లో ఇబ్బందులు పెట్టాలి, ఈ అసోసియేషన్ను చెడగొట్టాలి అనే విధంగా
చాలామంది ఉన్నారు. వాళ్లకు మీడియా సమావేశంగా ఇదే మేము చెప్తున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. మేము లోకల్గానే ఉంటాము, లోకల్గానే సపోర్ట్ చేసిన వాళ్ళము, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో కొంతమంది మార్వాడి సోదరులు కూడా మాకు అండగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఎన్నటికీ మాతో నడిచిన వాళ్ళకి ఎన్నటికీ విడిచిపోకుండా వాళ్ళతో కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కలుపుకొని నడుపుకుంటామని, అలాగే ఈ అసోసియేషన్ తరఫున ఎంతమంది అయితే కలిసి వచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ ఉంటాము. మాకు కూడా ఇలాంటి పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు. అలాగే ఇంకొకసారి మాధవిరెడ్డి మేడం గారికి, వాసన్న గారికి కృతజ్ఞతలు మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. ఎటువంటివి అంటే ఇప్పుడు కొంతమంది మార్వాడి షేర్లు 1.5 సంవత్సరం ముందనేది మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము. ఆ అసోసియేషన్లో ఏం జరిగిందంటే ఇక పైన మార్వాడి సోదరులు షాప్స్ పెట్టకూడదు, హోల్సేలే చేసుకోవాలి, రీటైల్ చేయకూడదు, ఇలాంటి నిబంధనలు కొన్ని పెట్టుకున్నాము. ఆ నిబంధనలు ఏమైందంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు కూడా మాతో ఉన్నారు, వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కరెక్ట్గానే చేసుకుంటారు, వ్యాపారం కూడా మాతో సహకరిస్తారు. కానీ వీళ్ళల్లో కొంతమంది పెద్దోళ్ళు ఏమంటే వాళ్ళ పెద్దలు మార్వాడి సోదరు పెద్దలు కొంతమంది ఈ వ్యాపారాలను చూడగొట్టాలా, ఎక్కడున్నా మార్వాడి సోదరులది ఉండేదే కాబట్టి ఈ వ్యాపారాలను చూడగొట్టాలా, నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళల్లో, అందరూ కాదు, కొంతమంది మాతో కలిసి చేస్తారు. వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైతే మాతో కలిసి వ్యాపారం చేయము, మాకేదో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు లోకల్ కాదు అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రతి ఒక్కరు ఉండొచ్చు, కాదని లేదు. కానీ ముందుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము మేము, మాకు కూడా హక్కు ఉంది, మీకు కూడా మేము హక్కు కలిగిస్తున్నాము. మీరు ఏంటంటే మాతో కలిసి నడవండి అంతవరకే. కానీ మా మాటలు ఉల్లంఘించి మీకంతా మేము ఏదో చేస్తాం అది అంటే అది జరిగే పని కాదు. 100% మాకు కూడా న్యాయం వైపు నిలబడే నాయకులు మాకున్నారు, వాళ్ళ దగ్గరికి మేము ఆశ్రయించాము. అదే మళ్ళీ మన మీడియా సోదరుల ద్వారా హెచ్చరిస్తున్నాము, దయచేసి ఇలాంటి కాలకృత్యాలు మాత్రం చేయొద్దండి, మాతో కలిసి రండి, మీకు మేము మొబైల్స్ అసోసియేషన్ అంతా సపోర్ట్ ఉంటాం. అలాగే థ్యాంక్ యూ. కడప నగరంలో మొబైల్ అసోసియేషన్ ఫామ్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ అసోసియేషన్ సంబంధించిన ఒక ఎంఓఏని ఫాలో అవుతూ ఎక్కడే కానీ ఆ రూల్స్ని అతిక్రమించకుండా, ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా, చిన్న మొబైల్ షాప్ దగ్గర నుంచి పెద్ద మొబైల్ షాప్ వరకు, చిన్న సర్వీస్ రిపేర్ పర్సన్ దగ్గర నుంచి పెద్ద సర్వీస్ యాక్సరీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేసుకొని పడాల్సింది. అందులో 90% ఆఫ్ పీపుల్ కడప లోకల్సే ఉన్నారు. ఈ లోకల్స్ అంటే ఈ స్థానికులు ఒక్కొక్క షాపులో 2 నుంచి 3 అనుకున్నా కూడా దగ్గర 4,000 వరకు పైచులకు అందరూ సర్వీస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇందులో వచ్చే 100-150 రూపాయల జీవితంలో వాళ్ళ జీవితం సాగుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా నడుస్తున్నాయి. ఈ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళ ఈ ఎంఓఏ వల్ల అందరూ ఒక పటాన ఉండగా, కానీ కొంతమంది ఆ ఎంఓఏని బ్రేక్ చేసి వాళ్ళు ఈవెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక ఎంఓఏ పైన ఉన్నారు. దాన్ని కాదనుకొని వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలను ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఈ నగరంలో చేసుకునే చిన్న రిపేర్ షాప్ వాళ్ళు, చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ లేని దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే ఒకటేసారి హోల్సేల్ చేసేవాడు రీటైల్ కూడా దిగితే ఇంకా అతనికి స్టాక్ పోతే అనేది అతను అనుకుంటారు. చిన్న షాప్ వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడుండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఎంతోమంది పనిచేసే టెక్నీషియన్స్ కూడా తన షాపులు మూసేసుకొని మెయింటైన్ చేసుకోలేక విదేశాలకు ఇంకొక వృత్తి వెతుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాగే ముందు కొనసాగిందనుకోండి, కడపలో మొబైల్ షాప్ అసోసియేషన్ అనేది ఉండదు, ఏ మొబైల్ షాప్ టెక్నీషియన్స్ ఉండదు, స్థానికంగా పనిచేసేవారు ఎవరే కానీ ఉండదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తయినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు, వాగ్దానాన్ని అమలు చేయకపోవడం తగదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ బీసీ నేతలు మాట్లాడారు. బీసీల అభివృద్ధికి సంబంధించి 26 నెలల్లో ఏ ఒక్క కార్యాచరణ కూడా ప్రభుత్వం చేపట్టలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. జైళ్లకు పంపుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కుట్రపూరితమైన అభియోగం మోపి కక్ష సాధింపు చర్యగా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు. గత 2 ఏళ్ల కాలంలో అనేక మంది బీసీ నాయకులపై రాజకీయ కేసులు పెట్టి జైళ్లకు పంపుతూ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా బీసీ విభాగం తరపున ఈ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీల హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బీసీ సమాజం అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి
26 మాసాలు పూర్తయింది. ఈ 26 మాసాల్లోగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయాల. బీసీల అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క కార్యాచరణ కూడా ఈ 26 మాసాల్లో ఈ ప్రభుత్వం చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో బీసీల పైన రాజకీయ దాడులు జరుగుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, జైలుకు పంపిస్తూ ఉన్నారు, ఆస్తులు విధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఈయన ఒక బెస్త కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బాగా ఉన్నత చదువులు చదువుకోవడం జరిగింది. డాక్టర్గా ఆ పలాస నియోజకవర్గంలో మంచి సేవలు కూడా అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేసి రాజకీయంగా గౌరవించడం కూడా జరిగింది ఒక బీసీ వర్గానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజు. మరి ఈయన కుటుంబం పైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాజకీయ కుట్రకోణం చేసి జైలుకు పంపిందో రాష్ట్ర ప్రజానికానికి బీసీ వర్గాలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తన కుమారుడు ఒక మోటార్ బైక్ ప్రమాదం జరిగింది, 18 ఏళ్ళ అబ్బాయి. మరి ఆ ప్రమాదాన్ని అరుసుగా చేసుకొని ఒక నేరపూరితమైనటువంటి అభియోగం మోపారు ఆ అబ్బాయి పైన. అంటే ఒక కుట్రపూరితంగా ప్రమాదం జరిగినట్టు. పోలీసులు అనేవాళ్ళు ఏ విధంగా నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేయాలి? ప్రమాదము ఇది కుట్రపూరితంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా అని నిజ నిర్ధారణ తేల్చిన తర్వాత సెక్షన్ 105 సెక్షన్ నమోదు చేసి రిమాండ్ పెడితే దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని ఏ విధంగానైనా కూడా రాజకీయంగా అణచివేయాలి, దొరికిన అవకాశాన్ని రాజకీయ కుట్రను వాడుకొనేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక నెపం ఇందులో క్లియర్ కట్గా కనపడతా ఉంది. మరి ఆ అబ్బాయిని జైలుకు పంపారు. ఇవాళ ఒక సాధారణ కుటుంబంలో ఏదైనా కూడా మన పిల్లాడు తెలుసో తెలియక తప్పు చేస్తే కాపాడుకోవాలి, ఏదైనా ఆ ప్రమాదం ద్వారా కానీ ఆ సంఘటన ద్వారా కానీ నష్టపోయినటువంటి కుటుంబానికి అండగా నిలవాలి. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా మన అబ్బాయిని కాపాడుకునేటువంటి ప్రయత్నం సర్వసాధారణం. నువ్వైనా చేస్తాం, నేనైనా చేస్తాం, ఎవరైనా చేస్తాం. మరి ఒక మాజీ మంత్రి తన కుమారుడు ద్వారా తప్పు జరిగింది, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పాడు, అది ప్రమాదవశాత్తు జరిగింది. మరి దీన్ని అంశుగా చేసుకొనేసి సీదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన దర్యాప్తుకు భంగం కలిగించాడంట, సాక్షులను ప్రభావితం చేశాడంట, అది కుట్రపూరితంగా జరిగిందనేసి సీదిరి అప్పలరాజు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పొంది పైశాసిక ఆనందం పొందుతోంది కూటమి ప్రభుత్వం. మరి ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో అనేక మంది బీసీ నాయకుల పైన రాజకీయ దాడులు చేశారు, కేసులు పెట్టారు, జైలుకు పంపారు, ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారు. మరి ఇదేనా బీసీలకి రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమ పాలన? ఇదేనా ఈ రాష్ట్రంలో బీసీలకు మీరు కల్పించినటువంటి రక్షణ? వైసీపీ నేతలు మెగా డిఎస్సిపై విషం చిమ్మడం దారుణం కాగా, ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల శ్రమను ప్రతిభను అవమానించడం సహించరాని విషయమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కడపలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ మాట్లాడారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది యువత ప్రతిభను అవమానించే రాజకీయాలు మానుకోవాలని, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే వాటికి ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందన్నారు. ఏడాది తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తూ ర్యాలీలు చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువత వైసీపీ పార్టీతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి వైసీపీ అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా బురద చల్లేటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నియామకాలపైన అధికారంలోకి వచ్చిన వెంబటే మొదటి సంతకం డిఎస్సి నియామకాలపైన చేసి దాదాపు 16,300 పైచిలకు టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేసి వారందరూ కూడా ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో నిమగ్నమై పని చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏడాది తరువాత ఈరోజు వైసీపీ నాయకులు ఈ యొక్క డిఎస్సి నియామకాలపైన ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైసీపీ నాయకులకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరంటే ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడం సబబు కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే టీచర్ ఉద్యోగం అనేది ఎంతో విలువైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు వారి కుటుంబాలందరూ కూడా క్షోభిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదువుకొనేసి నిద్రాహారాలు మాని అదేవిధంగా హాస్టళ్లలో ఉండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడుతూ వాళ్ళందరికీ దొంగ ఉద్యోగాలు, దొంగ నియామకాలు అని చెప్పి నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. వారిపైన రాజకీయ రంగు రుద్దడం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం నియామకమైనటువంటి ఉపాధ్యాయుల్ని వాడుకోవడం అనేది చాలా దారుణం. ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైనా వాస్తవాలుంటే, ఆధారాలుంటే బయట పెట్టండి. మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు కదా, ఏమన్నా ఆరోపణలు ఉన్నా, ఏమన్నా వాటిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నా నిష్పక్షపాతంగా తీసుకురండి, నేను చూస్తాను. ఏవి లేవని చెప్పి దీనిపైన సవాలని చెప్పేసి పిలుపునిచ్చినారు కదా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఆ యొక్క సవాల్ని స్వీకరించకుండా ఆయనేమో బెంగళూరు పారిపోయేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉసిగొలిపేసి ఈరోజు అవాకులు చవాకులు పేరుస్తూ ఈ యొక్క ఇంటర్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాన్ని బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మాయమాటలు చెప్పేసి తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టేసి ఇష్టానుసారంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుల్ని మాట్లాడిపించడం అనేది చాలా సిగ్గుచేటు. వీటిని ఖచ్చితంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ పార్టీ ఉనికి కోసం రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్లయితే సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళేసి టీడీపీ చేసినటువంటి సంక్షేమాలన్నిటి కూడా ఈరోజు ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంది. ఖచ్చితంగా ప్రజల వద్దకు వీరు వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పేసి ఉనికి కోసం ఈరోజు దొంగ ర్యాలీలు, దొంగ ధర్నాలు, దొంగ మాటలు, ఫేక్ ప్రచారాలు ఈ యొక్క సాక్షి ఛానల్ని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. ఏవైనా వాస్తవాలుంటే, ఆధారాలుంటే తీసుకురండి. లేని పక్షంలో ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా డిఎస్సి క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులకు బహిరంగంగా ఈ యొక్క వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులందరి మీద ఖచ్చితంగా ఆ యొక్క నాయకుల మీద ముట్టడించడానికి, అడ్డుకునేదానికి రాష్ట్రంలో తిరగనీకోకుండా మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని కలుపుకొనేసి సంగీతం మోదామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం నియామకాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ఒకటన్నా ఇచ్చారా? అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 16,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు,
820 గ్రూప్ 2 ఉద్యోగాలు నియామకాలు చేసింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాదాపు 10,000 ఉద్యోగాలతో ఇచ్చేసి ఈరోజు నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని మీ యొక్క ఉనికి కోసం ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలేం సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజా ఆగ్రహానికి ఇప్పటికే చెవి చూసేసి 151 నుంచి 11కి జగన్మోహన్ రెడ్డి గారు పరిపోయారు. ఇప్పుడు ఆ 11 కూడా నిలబెట్టుకునేటువంటి స్థితిలో లేకపోవడంతో ఈ యొక్క అసత్య ఆరోపణలకి దిగజాడడం అనేది చాలా బాధాకరం. ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని ఎంతో కష్టపడి సాధించినటువంటి ఉపాధ్యాయులను అడ్డు పెట్టుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఈ యొక్క డిఎస్సిగా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసేటువంటి ర్యాలీలు ధర్నాలు ఎక్కడన్నా ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగపడేటట్టు ఉండాలా, అంతేగాని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ర్యాలీ చేయడం చాలా సిగ్గుచేటు. దీనిని మళ్ళీ మా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? సెలెక్ట్ కానీ అభ్యర్థులు ఎవరన్నా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేస్తే మాకు అన్యాయం జరిగిందని వారికి సమాధానం చెప్పడానికి మేమున్నాం, మా నాయకత్వం ఉంది. స్వయాన చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్లు కూడా కూర్చొని సమాధానం చెప్పినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో నెలకొల్పేటట్టు ఈ యొక్క వైసీపీ నాయకుల ఆరోపణలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంత క్లియర్ కట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టేసి క్లియర్ కట్గా ఆధారాలతో చూపించినప్పటికీ కూడా వీళ్ళకు కళ్ళకు కనపరుస్తున్నాయో చెవులకు వినపస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు. ఎంటమ్మటి ఈ యొక్క వైసీపీ నాయకులకి కంటి చూపు పరీక్షలు చేపించాలా, అదేవిధంగా చెవిటి పరీక్షలు చేపించేసి మరి ఒకసారి ప్రజెంటేషన్ వేసి వాళ్ళకు చూపిస్తే కనుక వీళ్ళకి అర్థమవుతుందో లేదో, లేకపోతే ఉనికి కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఈ యొక్క దుష్ప్రచారంలో మానుకొనేసి ఏదైతే ఆరోపణలు ఉపాధ్యాయులపై చేసినారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గురు పౌర్ణమి పర్వదినాన్ని జిల్లాతో పాటు వేంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ఈ సందర్భంగా విశేష పూజలు గావించారు. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేంపల్లిలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు శ్రీ షిరిడి సాయి సేవా సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు శంకరమంచి ప్రసాద్ శరం నేతృత్వంలో షిరిడి సాయిబాబా స్వామి వారికి పంచామృతాభిషేకం, మహా మంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, తోమాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సాయిబాబా నామస్మరణలతో మారుమ్రోగింది. మధ్యాహ్నం 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేపట్టారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ వెల్లడి. తమ మధ్య విద్వేషాలు నెలకొనేలా ప్రవర్తిస్తున్న వారిని ఎదుర్కొంటూ న్యాయపరంగా ముందుకెడతాం. తమకు మద్దతు తెలియజేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన కడప మొబైల్ షాప్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నాయకులు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడం తగదు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ బీసీ నేతల మండిపాటు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.